ఇందాక నేను మాట్లాడినట్టు పల్నాడు జిల్లాలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం సక్సెస్ అయితే పార్టిసిపేట్ చేసిన అందరి మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కేసులు కట్టారు. పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరి మీద కేసులు కట్టారు. అంటే మా నాయకుడు వస్తే ఆ కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ చేయడం తప్ప? ఆ కార్యక్రమం ఏ కార్యక్రమం అండి? ఒక కుటుంబాన్ని పరామర్శించడం తప్ప ఆ చనిపోయినటువంటి ఎవరైతే ఉప సర్పంచ్ ఉన్నాడో వాళ్ళ తండ్రి గతంలో మాకు మండల పార్టీ ప్రెసిడెంట్ గా పనిచేశారు. వారి మీద వారు ఆహ్వానించినందుకు వారి మీద కేసు కట్టారు. ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినటువంటి నా మీద కేసు కట్టారు. ఈ ప్రోగ్రాము సత్తెనపల్లిలో జరిగితే ఆ సత్తెనపల్లి ఇన్ఛార్జ్ సుధీర్ భార్గవ రెడ్డి గారి మీద కేసు కట్టారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అభిరెడ్డి గారి మీద కేసు కట్టారు. తహసీల్ రఘురామ్ గారి మీద కేసు కట్టారు. కాస్ మహేష్ రెడ్డి గారి మీద కేసు కట్టారు. బొల్ల బ్రహ్మనాయుడు గారి మీద కేసు కట్టారు. దేవినేని అవినాష్ మీద కేసు కట్టారు. నంబూరు శంకర్రావు గారి మీద కేసు కట్టారు. అనాబతుల్ శివ సాయి మీద కట్టారు. అంబటి మురళి గారి మీద కట్టారు. అంబటి రాంబాబు గారి మీద కట్టారు. పేర్ని నాని గారి మీద కట్టారు. అలాగే పార్టిసిపేట్ చేసినటువంటి నాగార్జున యాదవ్ మీద కూడా కట్టారు. ఇలా దాదాపుగా ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి అందరి మీద కూడా కేసులు నమోదు చేశారు. ఇంకా ఆయన అదర్స్ అంటున్నారు. మరి ఇంకెంతమంది ఉన్నారో అది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీరు ఇలా మా మీద కేసులు కట్టి మా కార్యకర్తలని కార్యక్రమానికి రావద్దని మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా మీ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైనవి. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం సక్సెస్ అయింది. ప్రజల మనసుల్లో, ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంది. మీరు పోలీస్ ఆంక్షలతో మీరేవో కాగితాలు పేపర్లు ఏవో ఇవ్వచ్చేమో, కానీ ఈ అభిమానాన్ని, ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమని మీరు ఆపలేరు. మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఆపాలనుకుంటున్నారా? మమ్మల్ని మీరు ఆపలేరు. ఇవి కాదు, ఇంకెన్నైనా పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం పనిచేయడము మా అదృష్టంగా భావిస్తాము. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన యొక్క ప్రోగ్రామ్స్ కి సంబంధించి కానీ, లేదా మేము ఇక్కడ యాక్టివ్ ఉన్నామని మా మీద ఏ కేసులు పెట్టినా కూడా మా యొక్క పోరాటం, మా యొక్క ప్రయత్నము, ప్రజల్ని మేము రిప్రజెంట్ చేయడము, ప్రజలకు ఏదైనా సమస్య వస్తే వాయిస్ ఫర్ ద వాయిస్లెస్ గా మేము ఖచ్చితంగా ఉంటాము. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మమ్మల్ని ఆపలేరు, అడ్డుకోలేరు. మీరు ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేస్తే ఇంకా బలంగా మేము నిలబడతాము, ముందుకు వెళ్తాము అని తెలియజేసుకుంటూ చివరిగా మీరు ఏదైతే ఆంక్షలో ఇంకోటో మీరు విధిస్తున్నారో, మీరు చేస్తున్నారో, క్లియర్ గా కూడా మీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిలియర్, మీ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది. కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మా మీద ఇవన్నీ కూడా ఈ కేసులు కట్టడం కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు మీరు మా మీద అన్ని వేస్తున్నారు. కానీ ప్రజలు ఒకరు స్పష్టంగా గమనిస్తున్నారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం యొక్క పాలన, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చట్లేదు. కూటమి ప్రభుత్వం యొక్క పాలన ఫేడ్ అవుట్ అయింది. ఇది ఒక ఫెయిలియర్ గవర్నమెంట్ గా ముద్రేసుకుంటుందని ప్రజలు రియలైజ్ అయ్యారు. దానికి తగ్గట్టే ముందు కూడా పరిణామాలు ఉంటాయి. ప్రజలు అన్ని గమనిస్తున్నారని తెలియజేసుకుంటున్నాం. అప్పుడు ఇంకా మా టీడీ ప్రభుత్వం రాలా, పడిన తరగతి సమావేశం చేశారు. ఈలోగా వీళ్ళు కుటుంబ చట్టాన్ని ఇబ్బంది పెట్టింది. మీరే అంటున్నారు కదా, కౌంటింగ్ ఏ రోజు జరిగింది? 4వ తారీఖు జరిగింది కదా. కౌంటింగ్ జరుగుతూ అలా కౌంటింగ్ ప్రారంభమైన కొన్ని గంటల తర్వాతనే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందనేటువంటి ఒక సెన్స్ ఉందో, అప్పటికే ఆ పిల్లలు కౌంటింగ్ జరుగుతుంది, నువ్వు ఊళ్ళో ఉండొద్దు, చెయ్యొద్దు, అది ఇదని చెప్పేసి పిలిపించి పోలీసులు చాలా హెరాస్మెంట్ కి గురి చేసి తన్ని గుంటూరు వెళ్ళిపోండి, ఇక్కడికి వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పి హెరాస్ చేయడము. ప్రభుత్వం ఆ రోజే రిజల్ట్స్ మనకు అర్థమవుతా ఉంది. ప్రభుత్వం మారుతుంది, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. ఇక వాళ్ళు అనేక ఒత్తిళ్లు చేసి హెరాస్మెంట్ చేసి తన్ని